మీరు ఎన్నికల క్యాంపెయిన్లో నాకు బాగా గుర్తుంది, ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్. ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి, అప్పుడున్న ఇన్ఛార్జ్లు అందరు వెళ్ళి ఊరూరా వెళ్ళి కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తాను. బంగారం రేటు ₹1,00,000 వచ్చింది, 10 గ్రాములు దాటింది. మరి తులం బంగారం వస్తుందా రాదా? ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఉన్న పథకాలే చేయకపోతే అది ఇస్తారా? కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఎగ్గొట్టిపోయినటువంటి కొన్ని వేల చెక్కులు మేము వచ్చాక ఇస్తా ఉన్నాం. ఇప్పుడు మేము పంచుతున్న చెక్కులు కూడా ఈ టర్మ్ చెక్కులు చూసి తృప్తి పడమంటారు, బంగారం గురించి మర్చిపోమంటారు. డబ్బు ఇస్తున్నాం. ఇప్పుడు ఏదున్నా ఇంకా 3 ఏళ్ళు ఉంది. నేనేం చెప్పదలుచుకున్న ప్రజలకి మీ ద్వారా అంటే, ఏది కూడా కేసీఆర్ లాగా వాగ్దానం చేసి ఇట్లా ఖర్చులాగా వదిలేసే రకం కాదు. ప్రతిదీ కూడా ఇంత నిర్బంధం ఉన్న వాడ వాస్తవం ప్రజలు కూడా తెలుసుకుంటా ఉన్నారు. ప్రతిదీ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ 3 ఏళ్ళలోపు మేము ఏదైతే ఇస్తానని ఎన్నికల ముందు ప్రామిస్ చేస్తాం అవన్నీ కూడా పూరిస్తాం. కొంత ఇబ్బంది అయినా అన్నీ కూడా పూరించే ప్రయత్నం చేస్తాం. కానీ ఇప్పటి వరకు మీరు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయకుండా మీరు ఒక పక్కన పాదయాత్ర చేస్తున్నారు, రేపు లోకల్ బాడీ ఎలక్షన్లకు వెళ్తా ఉంటున్నారు. అసలు మీరు ప్రజలను ఓటు అడిగే దమ్ము ధైర్యం ఉందా? పథకాలు పూర్తి చేయకుండా వాళ్ళు అడిగే పరిస్థితి లేదా మిమ్మల్ని? ఇవాళ ప్రజల్లోకి వెళ్తుంటే పాదయాత్రలో తండోపతంలో జనం రావడం కాకుండా ఎదురొచ్చి గత పాలనతో పోలిస్తే చాలా బేసిక్గా పథకాలు మీరు ఇస్తాన్న గ్యారంటీలు ఇవ్వకపోయినా ప్రజలు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. గ్యారంటీలు అందుతున్నాయి కాబట్టి ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నాం? ప్రతిపక్షాలు ఒక ఆరోపణ తప్ప. నాకు తెలిసి ఆన్ రికార్డు చెప్తా ఉన్నా 80% ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేయగలుగుతాం. మీరంటే తులం బంగారం లాంటి కొంత విద్యార్థులకు ఇవ్వాల్సిన వెసులుబడ్డు డబ్బుల విషయంలో తప్ప మిగతా అన్ని కూడా మెజారిటీ స్కీమ్స్